హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. పాండవ జననం. తన భార్యలైన కుంతిని మాద్రిని వెంటబెట్టుకొని అరణ్యాలలో విహరిస్తూ మృగాలను వేటాడడంలో పొద్దుపుచ్చుతున్న పాండురాజు ఒకనాడు కలిసి ఉన్న లేళ్ల మిథునాన్ని కొట్టాడు. అవి నిజానికి లేళ్లు కావు. కిందముడనే ముని, ఆయన భార్య లేడి రూపం ధరించి కామసుఖం అనుభవిస్తున్నారు. చచ్చిపోతూ ఆ ముని, నీవు నీ భార్యలతో కూడినప్పుడు నీకు కూడా మరణం సంభవించునుగాక అని శపించాడు. ఆ ముని దంపతులను చంపినందుకు పాండురాజు చాలా విచారించాడు. అప్పటికింకా అతనికి సంతానం లేదు. ఇక ముందు మునిశాపం వల్ల సంతానం కలిగే అవకాశం కూడా లేకపోయింది. ఆయన తన భార్యలతో తాను సన్యాసం పుచ్చుకొని అరణ్యవాసం చేస్తానని, వాళ్ళు హస్తినాపురానికి తిరిగి వెళ్లి భీష్మ ధృతరాష్ట్ర విదురులకు మిగిలిన వారికి ఈ విషయం చెప్పవలసిందని అన్నాడు. నీ భార్యలమైన మేము ఎక్కడికి పోతాం, ఎక్కడ ఉంటాం? అందరం కలిసే తపస్సు చేసి ఆయువు తీరినాక పుణ్యలోకాలకు పోదాం అన్నారు కుంతి మాద్రీలు. అందుకు పాండురాజు ఒప్పుకోని పక్షంలో అప్పటికప్పుడే దేహత్యాగం చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ల మాట కాదనలేక పాండురాజు వారిద్దరిని తన వెంటే ఉండనిచ్చి వానప్రస్థం చేయనిచ్చాడు. ముగ్గురు విలువగల తమ వస్త్రాలను ఆభరణాలను విసర్జించి నారబట్టలు కట్టుకున్నారు. తమ వెంట ఉన్న పరిచారికులను హస్తినాపురానికి పంపేశారు. వాళ్ళు దేశాటన చేస్తూ నాగశాత పర్వతము, చైత్రరథము, కాలకూటము, హిమవంతము, గంధమాదనము, హంసకూటములు తిరిగి అక్కడక్కడ కొద్ది రోజులు ఉండి శృతశృంగ పర్వతం చేరారు. అక్కడ అనేక మంది మునులు ఉన్నారు. పాండురాజు వారితో కలిసి తాను కూడా తపస్సు చేయసాగాడు. అయితే అతనికి ఒక అనుమానం కలిగింది. పుత్రులు లేనివాడికి ఎంత తపస్సు చేసినా పుణ్యలోకాలు లభించవు. తనకు సంతాన ప్రాప్తి లేదు. తనతో సమానులు గాని తనకన్నా ఉత్తములు గాని అయిన వాళ్లకు తన భార్యలు కొడుకులను కంటే వాళ్ళు తనకు క్షేత్రజ్ఞులైన కొడుకులు అవుతారు. తాను కూడా క్షేత్రజ్ఞుడే కదా. ఈ విధంగా అనుకొని పాండురాజు తన అభిప్రాయాన్ని కుంతీదేవికి చెప్పాడు. ఇతరుల వల్ల కొడుకులను కనడానికి ఆమె మొదట సమ్మతించలేదు. కానీ పాండురాజు ఆమెను చివరకు ఒప్పించాడు. కుంతి తన భర్తతో, నాకు చిన్నతనంలో దూర్వాస మహాముని ఒక మంత్రం ఉపదేశించాడు. దాన్ని జపించినట్టయితే నేను తలచిన ఏ దేవత అయినా సరే వచ్చి నాకు పుత్ర ప్రాప్తి కలిగించగలరు. నేను ఏ దేవతను స్మరించమంటారు అని అడిగినది. మరీ మంచిది. కౌరవ వంశానికి రాజు కాబోయేవాడు గొప్ప ధర్మజ్ఞుడై ఉండడం అవసరం. అందుచేత నువ్వు ధర్మదేవతను స్మరించు అన్నాడు పాండురాజు. ఆమె అలాగే చేసి యముణ్ణి ప్రత్యక్షం చేసుకుని అతని అనుగ్రహం వల్ల గర్భవతి అయింది. గాంధారి అప్పటికే 1 సంవత్సరం నుంచి గర్భవతిగా ఉంటున్నది. కానీ గాంధారి ఇంకా గర్భిణిగా ఉండగానే కుంతికి కొడుకు కలిగాడు. ఆశ్రమంలో ఉంటున్న మునులు ఆ పిల్లవాడికి యుధిష్ఠిరుడని నామకరణం చేశారు. తర్వాత కుంతి బలశాలి అయిన కొడుకు కావాలని భర్త కోరిన మీదట వాయుదేవుడికి భీముణ్ణి కన్నది. భీముడు పుడుతూనే ఒక వింత జరిగింది. కుంతి ఆ బిడ్డను తన ఒడిలో పెట్టుకొని కూర్చుని ఉండగా ఆ ప్రాంతాలకు ఒక పెద్ద పులి వచ్చింది. దాన్ని చూసి కుంతి భయపడి తన ఒడిలో ఉన్న బిడ్డ సంగతి కూడా మరిచిపోయి చివాలున లేచింది. బిడ్డ ఒక రాతి మీద పడ్డాడు. వెంటనే ఆ రాయి 4గా పగిలిపోయింది. అది చూసి అక్కడి వాళ్లంతా దిగ్భ్రాంతి చెందారు. ఇది జరగగానే ఆ బిడ్డకు మునులు భీమసేనుడన్న పేరు పెట్టారు. పాండురాజుకు లోకోత్తరుడైన మరొక కొడుకును కూడా కనాలి అనిపించింది. ఆయన కోరికపై ఇంద్రుడి ద్వారా కుంతి అర్జునుణ్ణి కన్నది. హస్తినాపురంలో గాంధారి 100 కొడుకులను కంటే శృతశృంగంలో కుంతి 3 కొడుకులను కన్నది. పాండురాజుకు కుంతి చేత ఇంకా కొడుకులను కనాలి అనిపించింది. కానీ ఆమె అందుకు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. అయితే మాద్రి ఆయనతో, కుంతి మంత్ర ప్రభావంతో కొడుకులను కన్నది కదా,
కుంతితో సమానురాలైన నేను సంతానం లేకుండా ఎందుకుండాలి? కుంతి నాకు ఆ మంత్రం ఉపదేశించినట్టయితే నేను కూడా పుత్రవతిని అవుతాను కదా అన్నది. ఆమె కోరికను పాండురాజు కుంతికి తెలిపాడు. కుంతి మాద్రికి మంత్రం ఉపదేశించింది. మాద్రి అశ్విని దేవతలను ఆరాధించి వారి ద్వారా నకుల సహదేవులు అనే కవల పిల్లలను కన్నది. మాద్రి మంత్ర ప్రభావంతో ఇంకా పిల్లలను కనేదే కానీ ఆమె ఒకేసారి ఇద్దరి దేవతలను ఆహ్వానించిందని అలిగి కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి మరి ఉపదేశించను అన్నది. ఒక్కొక్క ఏడాది తేడాగా పుట్టిన బిడ్డల ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ పాండురాజు కొంతకాలం గడిపాడు. ఆశ్రమ వాసులందరూ ఆ పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపారు. వసుదేవుడు తన పురోహితుడైన కశ్యపుడనే బ్రాహ్మణుడి ద్వారా తన మేనల్లుడులకు బంగారు నగలు, పట్టుబట్టలు, ఆట బొమ్మలు, ఇతర వస్తువులు పంపాడు. పాండురాజు తన పిల్లలకు చౌలము, ఉపనయనము మొదలైనవి చేయించి అక్కడి ఋషుల చేత వేద అధ్యయనం చేయించాడు. ఇలా కొంతకాలం జరిగాక ఒక వసంత కాలంలో కుంతి బ్రాహ్మణ సమారాధనలో మునిగి ఉన్న సమయంలో పాండురాజు ఒంటరిగా ఉన్న మాద్రిని చూసి కామమోహితుడై ఆమెను కలిసి కింద ముడి శాపం తగిలి చనిపోయాడు. చచ్చిపోయిన తన భర్తను కౌగిలించుకొని మాద్రి ఏడుస్తుండడం విని కుంతి, పాండవులు, శృతశృంగంలో ఉండే మునులు వచ్చి జరిగిన దానికి ఆశ్చర్యపోయారు. మాద్రి కుంతిని దగ్గరికి పిలిచి పాండురాజు మరణానికి కారణం అడిగింది. అయ్యో మాద్రి, రాజుకు మునిశాపం ఉందని తెలిసి నేనెంతో జాగ్రత్త పడుతూ వచ్చాను కదా, ఇలా ఎందుకు జరగనిచ్చావు? ఇప్పుడు చేసేదేముంది? పెద్ద భార్యను గనక నేను సహగమనం చేస్తాను, నువ్వు పిల్లలను దగ్గర పెట్టుకుని పెంచు అన్నది కుంతి. మాద్రి ఏడుస్తూ, నేను ఎంత ప్రయత్నించి కూడా భర్తను నిరోధించలేకపోయాను. భర్త ప్రాణాలు కాపాడలేని దాన్ని ఈ పిల్లలను నేనేం కాపాడగలను? ఈ లోకంలో భర్తను సుఖపెట్టలేకపోయినందుకు మరో లోకంలోనైనా సుఖపెట్టగలనేమో. భర్త వెంట నేనే పోతాను అని కుంతి వద్ద సెలవు పుచ్చుకొని భర్త చితి మీద తాను కూడా కాలిపోయింది. తరువాత శృతశృంగంలో ఉండే మునులు కుంతిని, పాండవులను వెంటబెట్టుకుని మాద్రి, పాండురాజుల అస్థికులను తీసుకొని హస్తినాపురం చేరి జరిగినదంతా భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన కౌరవ ముఖ్యులందరికీ చెప్పారు. పాండురాజు పోయాడని విని భీష్ముడు, ధృతరాష్ట్రుడు చాలా దుఃఖించారు. ధృతరాష్ట్రుడు విదురుడితో చనిపోయిన వారికి యథావిధిగా పరలోక క్రియలు జరిపించమని చెప్పాడు. మాద్రి, పాండురాజుల అస్థికులను పల్లకిలో ఉంచి ఛత్రచామర లాంఛనాలతో ఊరేగించి గంగలో కలిపారు. నగరంలో నుంచి అసంఖ్యాకులు వాటి వెంట గంగా తీరం చేరారు. 12 రోజుల పాటు అపరక్రియలు జరిగిన మీదట అందరూ నగరానికి తిరిగి వచ్చారు. సత్యవతి వ్యాసుడి సలహాను అనుసరించి తన కోడళ్లైన అంబిక, అంబాలికలను వెంటబెట్టుకొని తపస్సు చేయడానికి అరణ్యాలకు బయలుదేరిపోయింది. అక్కడే తపస్సు చేసుకుంటూ ఆ ముగ్గురు జీవితాలు ముగించారు. అది మొదలు పాండవులు, కౌరవులు ధృతరాష్ట్రుడి వద్దనే పెరిగారు. అందరూ కలిసి ఆడుకునేవారు, ఒకరితో ఒకరు పందాలు పడేవారు. అన్ని ఆటలలోనూ భీముడిదే పైచెయ్యిగా ఉండేది. అతను తన బలం చూపడానికి ఒక్కసారిగా 10 మందిని ఎత్తుకుని పరుగులు తీసేవాడు. కోపం వస్తే అవతలి వాళ్ల జుట్టు పట్టుకుని వదిలేవాడు కాడు. ఈతలు కొట్టేటప్పుడు 10-12 మందిని ఒకేసారి నీటిలో అదిమి పెట్టేవాడు. పిల్లలు పళ్ల కోసం చెట్లెక్కితే మాను పట్టి ఊపి వేళ్లతో సహా చెట్టును కూలదోసేవాడు. కింద పడిపోతామేమోనని చెట్టు మీద పిల్లలు హడిల్ చచ్చిపోయేవాళ్లు. భీముడిలా చేయటంలో దుర్బుద్ధి ఏమీ లేకపోయినా అతని చెలగాటం మిగిలిన వాళ్లకు ప్రాణ సంకటంగా ఉండేది. భీముడి అపార బలం చూస్తే దుర్యోధనుడికి మహా ఈర్ష్యగా ఉండేది. ఆ భీముడు ఒక్కడు చేస్తే మిగిలిన వాళ్లంతా తాను చెప్పినట్టు వింటారు అన్న దురాలోచన దుర్యోధనుడికి కలిగింది. అందుకు తగిన అవకాశమే త్వరగా చిక్కలేదు. గంగా తీరాన ప్రమాణ కోటి స్థలం అనే చోటు ఉన్నది. అక్కడ జలక్రీడలు జరపడానికి అనుకూలంగా 4 వైపులా మెట్లు గల క్రీడా సరస్సులు, ఉద్యానవనాలు, ఎత్తైన మేడలు మొదలైనవి దుర్యోధనుడు కట్టించుకొని ఉన్నాడు.
ఒకరోజు రాజకుమారులందరూ అక్కడికి వెళ్లి విహారించడానికి నిర్ణయం జరిగింది. రకరకాల భక్ష్యాలు, భోజ్యాలు, పానీయాలు మొదలైనవి తయారయ్యాయి. వాటిని సేవకులు ప్రమాణకోటి స్థలానికి తీసుకుపోయారు. రాజకుమారులతో కలిసి పాండవులు కూడా విహారానికి వెళ్లారు. తెచ్చిన ఆహార పదార్థాలను అందరితో పాటు పాండవులు కూడా తిన్నారు. అయితే దుర్యోధనుడు భీముడి పక్కన చేరి ఎంతో ప్రేమగా కబుర్లు చెబుతూ అతని చేత విషం కలిపిన భక్ష్యాలు తినిపించాడు. భీముడికి ఏ మాత్రం అనుమానం కలగలేదు. అతను మిగిలిన వాళ్లతో పాటు జలక్రీడలు ఆడి విషం పనిచేయడం ఆరంభించేసరికి వికారం పుట్టి గంగా తీరాన చల్లగాలి కొట్టే చోట పడుకొని స్పృహ తప్పి పడిపోయాడు. తన ఎత్తు పారినందుకు సంతోషించి దుర్యోధనుడు భీముడి కాళ్ళు చేతులు గట్టిగా తీగలతో బంధించి గంగలోని లోతైన మడుగులోకి అతన్ని పారేశాడు. ఇవేవి భీముడికి తెలియవు. అతను తిన్నగా పాతాళ లోకానికి దిగిపోయాడు. అక్కడ అతన్ని విషపు పాములు కాటు వేశాయి. వాటి విషంతో దుర్యోధనుడు పెట్టిన విషం విరిగిపోయి భీముడికి స్పృహ వచ్చింది. తన చేతులు కాళ్ళు కట్టివేసి ఉన్నట్లు తెలుసుకొని అతను గట్టిగా ఒళ్ళు విరుచుకుని బంధాలన్నింటినీ తెంపేసి తనను కరిచే పాములను పట్టుకొని చంపడం ప్రారంభించాడు. ఈ సంగతి వాసుకి తెలిసింది. వాసుకి వచ్చి భీముణ్ణి చూసి అతను తన బంధువేనని గ్రహించాడు. ఎందుకంటే కుంతి తండ్రి అయిన సూర్యుడు వాసుకి చెల్లెలి కొడుకు. అందుచేత వాసుకి భీముణ్ణి తీసుకుపోయి 1000 ఏనుగుల బలాన్ని ఇవ్వగల రసాన్ని తాగించాడు. భీముడు ఆ రసాన్ని 8 కుండలు తాగి సుఖంగా నిద్రపోయాడు.